ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క పక్షమునందు అంటే సెప్టెంబర్ 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ప్రతిసారి కూడా మాస ఫలితాలు చేస్తూ ఉన్నాం. ఈసారి ఎందుకంటే ప్రత్యేకంగా 15 రోజులకు చేస్తున్నారంటే గడిచిన 3 నెలలలో వచ్చే 3 నెలలో ఈ యొక్క 15 రోజులు చాలా కీలకమైనటువంటివి. ఈ సమయం నందు ఉన్న గ్రహ సంచారాలు కొంతమందికి కొన్ని లాభాలు చేస్తే, కొంతమంది కొన్ని జాగ్రత్తకరమైనటువంటి సందర్భాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం నందు గురుగ్రహ సంచారం. ఇది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ రిలేటెడ్ అయినటువంటి ఇల్లు. అక్కడ గురుగ్రహ సంచారం అది కూడా 50% బాగుంటే 50% బాగుండదు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు మీ మెయింటెనెన్స్ అనేవి జరగకపోవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే చతుర్థ స్థానం నందు శుక్రుడు, సూర్యుడు, కేతుగ్రహ సంచారం. చతుర్థ స్థానము మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు లేదా మీ పిల్లలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటివి కానీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటువంటివి. వీలైనంత వరకు ఏ చిన్న ఇష్యూ జరిగినా నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారో, స్టేట్ ఆర్ సెంట్రల్ ఎవరైనా సరే చాలా అద్భుతంగా ఉండేటువంటి కాలం. మీ యొక్క కెరీర్లో గ్రోత్ పరంగా కానీ, ఉద్యోగంలో గ్రోత్ పరంగా కానీ చాలా బాగుంటుంది. కేతుగ్రహ సంచారం విషయానికి వస్తే కేతువు చిత్రగుప్తుడి యొక్క అధిదేవత కాబట్టి ఫైనాన్స్ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు, డబ్బుతో ఫైనాన్స్ చేసే వాళ్ళు, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్లు, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఎవరైనా సరే బ్యాంకులకు రుణాలు అప్లై చేయడం, ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బ్యాంకులకు రుణాలు అప్లై చేయడం కానీ, సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బుతో డబ్బును పుట్టించాలి, ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇచ్చి వడ్డీ చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ప్రభుత్వానికి లేదా ఎవరైనా సరే ఏదైనా సరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఓకే, కానీ డబ్బుతో డబ్బును పుట్టించుకునే అధికారం ఈ యొక్క కలియుగంలో కేవలం వైశ్యులకు మాత్రమే ఉంది. అలాగే పంచమ స్థానమునందు బుధగ్రహ సంచారం. బుధుడు చాలా అద్భుతమైనటువంటి గ్రహం. అది స్వక్షేత్రంలో ఉంది. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, మీ బిజినెస్ పరంగా ఏవైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బుధుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్వక్షేత్రంలో ఉంటే చాలా అద్భుతం చేస్తాడు. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా చాలా కలిసి వచ్చేటువంటి కాలము. 6వ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వలన 6th హౌస్ ఏదైతే ఉందో అది మీ యొక్క డిసిప్లిన్కి రిలేటెడ్ అనమాట. అంటే మీరు ఏవైనా సరే పనులు చేయడము, అంటే ఉదయాన్నే లేవగానే మనం టెన్షన్గా టైం టు టైం అన్ని మెయింటైన్ చేయడం చేసే వాళ్ళు కూడా కుజగ్రహ సంచారం చేయడం వలన మీరు ప్రాపర్గా ఆ యొక్క పని చేయలేకపోవడం, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పడడం, లేదా కాస్త లేట్గా వెళ్ళడం, టైం టు టైం మీరు ఆ పనులు చేయలేకపోవడం, చేసినా కానీ దాంట్లో ఆలస్యాలు ఉండడం లాంటివి రావచ్చు. ముఖ్యంగా రైతులు ఎవరైనా ఉంటే మటుకు ఈ టైంలో ఏవైనా నూతనంగా చేసేటువంటి కొత్త తెలవని ఎరువులు కొనడం కానీ ఏవైనా సరే అలాంటివి చేయకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కుజుడు బాలేకుండా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వర్గంగా కూడా చాలా బాగుండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దశమ స్థానంలో రాహు, లాభస్థానంలో రాహు ఎప్పుడు కూడా మంచిని చెడుగా, చెడును మంచిగా చూపిస్తాడు. మీకు లాభం వచ్చేదాన్ని కూడా నష్టంగా చూపిస్తాడు. మీరు నష్టం వస్తుంది అనుకుంటే లాభంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా మీకు లాభం వచ్చే టైంలో ప్రాపర్గా నిర్ణయం తీసుకోండి. 11వ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన శని ఎప్పుడు కూడా మీకు బాగు చేసేటువంటి స్థానంలో ఉంటే బాగు చేస్తాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ బాగానే ఉంది కదండి అంటే ఉన్నటువంటి యోగం బాలేదు. కాబట్టి మీ యొక్క సర్కిల్ ఉన్న, మీకు సొసైటీలో మంచి పేరున్న స్నేహితులున్నా ఆ సమయానికి వాళ్ళు మీకు సహాయం చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆ పరంగా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశులలో ముఖ్యంగా వృషభ రాశి వారికే కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారికి, ఇందులో ఉన్నటువంటి గృహిణులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా గోచార రీత్యా మేము ఇప్పుడు మీకు చెప్పేటువంటి విషయం. పూర్తిగా మీరు కనుక మీ జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఉంటే మనం డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు, జాతకం గురించి మాట్లాడవచ్చు. ఎవరైనా సరే నా దాకా వచ్చిన వారికి జాతకాన్ని నేను 60-70 పేజీల్లో ఇచ్చి డీటెయిల్గా జాతకం గురించి ఒక గంట సేపు మాట్లాడడము, ఆ తర్వాత ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జాతకంతో పాటు కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ప్రత్యేకంగా ఎవరైనా సరే ఎలాంటి మంత్రాన్ని చదవాలి,
ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి దీపారాధన చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది, వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి, మంచి వరుడు దొరకాలి, మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది 10,000 సార్లు పూర్తి చేస్తే వారికి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది. ఆ మంత్రం ఏమిటో చూద్దాం. ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి. వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే 10,000 టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం, మంచి వధువుతో లేదా మంచి వరుడితో వివాహం జరుగుతుంది. అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి. ఈ మహాలయ అమావాస్య రోజు చాలామంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి, అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు. ఇవే కాకుండా ఒకవేళ మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు, మునులకు, పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టినా, దానాలు ఇచ్చినా విశేషంగా మీకేవైనా పితృదోషాలున్నా పోతాయి. ఇవే కాకుండా మీరు అన్నీ సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి. అలాంటి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు 11 మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడము, అర్ధాయుస్తో చనిపోవడము, లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే 60 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు, వైధవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు, చిన్న వయసులో చనిపోతున్నారు, పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు, లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు, పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు, అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి 9వ స్థానంలో రాహు ఉన్నా, రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా, ఇవి యొక్క లగ్నాధిపతి 4వ, 6వ, 8వ, 12వ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉన్నా, లేదు మీ యొక్క జాతక రీత్యా లగ్నం నుంచి 1వ, 2వ, 4వ, 7వ, 8వ, 12వ స్థానంలో కుజగ్రహ సంచారాలు చేసిన, లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలు ఉన్నట్టుగా కన్ఫర్మ్. కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధానార్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులన్నీ కూడా చేయిస్తాం. దాంట్లో మోక్షనారాయణ బలి, త్రిపిండేశార్థము, అలాగే దశధానములు, వీటితో పాటు ప్రాయశ్చిత్త తిలాహోమము, మీ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. బయట చాలామంది ఏవో చెప్తున్నారండి, ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు. మన దగ్గర మన త్రూ వెళ్ళిన వాళ్ళకి మాత్రం 18 నుంచి 21,000 రూపాయల్లో ఆ యొక్క పూజాధికృతం అంతా కూడా పూర్తవుతుంది. అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా, ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా. నమమా అనొచ్చు, నమః అనొచ్చు. అయితే సింపుల్ అండి. ఈ మంత్రం 3 సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి. అదేంటండి అంత సింపులా అంటే, ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి. కనురెప్ప కొట్టారా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి. అలా 3 సార్లు చెప్పిన, 108 సార్లు హోమంలో హవిస్సు వేసిన మీ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి. ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్నీ కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు.
మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి, మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా, ఏమైనా పితృదోషములు ఉన్నాయా, స్త్రీ శాపములు ఉన్నాయా, లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతక కుండలి మీ దాకా అందించడం జరుగుతుంది. జాతకానికి 2025 రూపాయలు ఛార్జ్ చేస్తాం. వీటితో పాటుగా కరుంగలిమాల లేదా జ్వాలాముఖి మాల కూడా మీకు జాతక కుండలితో పాటు ఇస్తాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.